తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి చూసినట్టయితే ఒక దిక్కు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ అయితే మధ్యాహ్నం వరకు ఇద్దరు ఒక ఐఏఎస్కు ఒక ఐపీఎస్ మధ్యలో వివాదం తారాస్థాయికి చేరిందనే చెప్పవచ్చు. ఎవరా ఐఏఎస్ ఎవరా ఐపీఎస్? అసలు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి పెద్ద మొత్తంలో సంచలన వ్యాప్తమైన చర్చ జరుగుతుంది. హైడ్రాకు అధికారులను కేటాయించడం, హైడ్రాకు ఒక స్పెషల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, దాదాపు 15 మంది పోలీసులను హైడ్రాకు కేటాయించడం, ఇలాంటి సీక్వెల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్న క్రమంలో హైడ్రాకి ముఖ్యమంత్రి గారు ఒక విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్న విధంగా అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిన్న ఎస్ఐల పరేడ్కి సంబంధించిన ఆ సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఫామ్ హౌస్లన్నీ కూలగొడతాము అని చెప్పి క్లియర్గా వ్యాఖ్య చేయడం అంటే హైడ్రాని ఇంకా కూడా బలోపేతం చేస్తామని ఇండైరెక్ట్గా వారు క్లియర్గా చెప్పారు. ఇలాంటి సందర్భాలలో ఒక షాకింగ్ వార్త, జిహెచ్ఎంసీ పరిధిలోని విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు హైడ్రా కమిషనర్కు రిపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు, వీళ్ళందరి జీతాలు ఆపేయాలని చెప్పి అమరాపాలి ఐఏఎస్ గారు ఒక కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సరే ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో విజిలెన్స్ అనే ఒక విభాగం ఉంటుంది. వాళ్ళకి సంబంధించినంత వరకు జిహెచ్ఎంసీ వాళ్ళ సేవలను విస్తృతంగా వాడుకుంటుంది. ఎప్పుడైతే ఈ హైడ్రా జిఓఎంఎస్ నెంబర్ 99 తెచ్చి ఫామ్ చేసిరో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా హైడ్రాకి రిపోర్ట్ చేస్తున్నట్టుగా, హైడ్రా కమిషనర్ యొక్క ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నట్టుగా, హైడ్రా కమిషనర్కి సంబంధించినంత వరకు పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి క్లియర్గా ఆదేశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రాకి వీళ్ళ సేవలను అందిస్తున్నారని చెప్పి అమరాపాలి ఐఏఎస్ గారు వీళ్ళ జీతాలని వెంటనే ఆపండి అని చెప్పి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసినట్టు, లేకపోతే మీరు నా దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, మీరు హైడ్రాకే రిపోర్ట్ చేసుకోండి అని చెప్పి తీవ్రమైన అసహనం వ్యక్తం చేసినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తున్నది. అసలు ప్రభుత్వానికి సంబంధించిన రెండు కూడా చాలా కీలకమైన శాఖలు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారేమో ఒక శాఖను చూస్తే, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారేమో ఇంకో శాఖను చూస్తుండు. ఇలాంటి అధికారుల మధ్యనే సమన్వయం లేకపోతే రేపు పొద్దున హైడ్రా ఉంటుందా, జిహెచ్ఎంసీ ఉంటుందా? జిహెచ్ఎంసీ హైడ్రా కలిసి పని చేయకపోతే ఈ సంబంధించిన హైదరాబాద్కి సంబంధించిన కూల్చివేతల పని అవుటా? అసలు ఏం జరుగుతుంది జిహెచ్ఎంసీలో? ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తారాస్థాయికి పోయి వీళ్ళ విభాగంలో పనిచేసే కొందరి అధికారుల జీతాలు ఆపే స్థాయికి ఈ వివాదం చేరుకుంది అంటే ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని అర్థం. ఇలాంటి సీరియస్ కండిషన్ని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారేమో ఒక దిక్కు హైడ్రాకి పచ్చ జెండా ఊపుతారు. దాదాపు హైదరాబాద్కి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలోనే ప్రధానంగా పనిచేస్తుంది. అలాంటి సమయంలో జిహెచ్ఎంసీ కమిషనరు కట్ట అమరపాలి గారు విజిలెన్స్ సంబంధించిన అధికారులకు సంబంధించిన జీతాలన్నీ ఆపేస్తాము అని అనడం తీవ్రమైన చర్చకు దారితీసింది. అసలు హైడ్రాకి పవర్ ఉందా, లేకపోతే హైడ్రాకి సంబంధించిన పవర్ పీకిర్రా అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా అదే వార్త. ఎందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలని పక్కకు పెట్టాల్సిన అవసరం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చింది? లేకపోతే చెప్పిన దానికంటే ఎక్కువ ఏమని చేస్తుండా? ఈ లాస్ట్కి ఈ వివాదం అమరాపాలి వర్సెస్ రంగనాథ్గా మారింది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్న అధికారులు ఎవరి మాట వినాలి, అధికారులు ఎవరి మాట వినదు. ఒక దిక్కునేమో పొలిటికల్ ప్రెషరు, ఇంకో దిక్కునేమో అధికారుల మధ్యలో సమన్వయ లోపము. అసలు ఈ విషయం ఎక్కడికి దారితీస్తుంది? ఇలాంటి సందర్భంలోనే అధికారులు ఇంకా భయానికి లోనైతే ఈ కూల్చివేతల కార్యక్రమం కానీ, జిహెచ్ఎంసీ పరిధిలోని విజిలెన్స్ ఆఫీసర్ల కార్యక్రమం కానీ మొత్తం కూడా భ్రష్టు పడుతుంది. అంతకుమించి ఏం లేదు. వెంటనే వీళ్ళిద్దరు ఐఏఎస్ మరియు ఐపీఎస్లను కూర్చుని పెట్టి సీనియర్ అధికారులు మాట్లాడి హైడ్రాక్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, వర్షాలు ఉన్నందున హైదరాబాద్ తీవ్రమైన వర్షం ముప్పు ప్రమాదం పొంచి ఉన్నందున ఖచ్చితంగా కూడా కమిషనర్ గారు మరియు రంగనాథ్ గారు ఒక సమన్వయంతో పనిచేస్తేనే ఈ కూల్చివేతలు కానీ, హైదరాబాద్కు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలోని విజిలెన్స్ వింగ్ కానీ ఇవన్నీ కూడా సమయానికి పనిచేసే విధంగా మీరు చూడాలి. లేకపోతే మాత్రం ఈ ఘర్షణ ఈ అధికారుల మధ్యలోకి వెళ్ళి కింది స్థాయి ఉద్యోగుల మధ్యలోకి పోతే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్ని గమనించుకొని వెంటనే దీన్ని సరి చేసుకుంటారని చెప్పి హైదరాబాద్ ప్రజలు జిహెచ్ఎంసీ మీద కానీ హైడ్రా మీద కానీ ఒక ఆశ పెట్టుకున్నారు.
సో ఏదైతే ఆమ్రపాలి కాటా ఉందో ఆమ్రపాలి కాటా ఒక కఠినమైనటువంటి నిర్ణయం ఇదైతే మాత్రం. ఒక పక్కన హైడ్రా రాష్ట్రంలో దూసుకుపోతుంది, ఒక పక్కన హైదరాబాద్ నగరానికే పరిమితమైనటువంటి హైడ్రా రేపో మాపో మిగతా జిల్లాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు, ఏదైతే హైడ్రాని పూర్తి స్థాయిలో విస్తరిస్తాం, అంతేకాకుండా ఎవరున్నప్పుడు కూడా దీంట్లో ఒకవేళ ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తన మన అనేటువంటి భేదం ఏది ఉండదు, ఎవరిది ఉన్నప్పుడు కూడా దాన్ని కూల్చివేస్తామని చెప్పేసి గత 2 రోజుల క్రితమే సీరియస్గా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు పరిణామాలను కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆమ్రపాలి కాటా తీసుకున్నటువంటి నిర్ణయం జిహెచ్ఎంసీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందితోటి, ఎందుకంటే ఆ విభాగం ఉన్నటువంటి వాళ్ళనే ఇప్పుడు హైడ్రా వాడుకుంటా ఉంది. హైడ్రాకి ఎక్కడ కూడా సిబ్బంది లేదు, హైడ్రాకి సిబ్బంది నియమిస్తాం, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం, అదనపు సిబ్బంది ఉన్నట్టయితే సుమారుగా 3000 నుంచి 4000 మంది సిబ్బందితోటి ఆ యొక్క హైడ్రాను విస్తరించాలని చెప్పేసి ఒక పక్కన కసరత్తులు ముమ్మరం చేస్తున్నటువంటి దశలో మరి హైడ్రాకి సపోర్ట్ ఇస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇప్పుడు మీరు అన్నటువంటి విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులకి సాలరీలు ఆపడం, జీతాలని ఆపడం పట్ల చాలా పెద్ద నిర్ణయం ఇది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో సమన్వయ లోపమా అసలు ఏందనేది తెలియదు, కానీ ముఖ్యంగా వీటిని వాడుకొని పూర్తిగా ఎవరైతే కొన్ని సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలపైనే ఏదో పెద్ద ఎత్తున 10వ స్థాయిలో 20-50 బిల్డింగ్లను కూల్చినటువంటి దాఖలు ఇప్పటి వరకు కనపడలేదు. ఎందుకంటే సిబ్బంది లేరు, వాళ్ళు ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి ఒక్కొక్క చోట ఇక్కడ దుర్గం చెరువు దగ్గర సుమారుగా 240 ఇండ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొక పక్కన ఇక్కడ అస్మద్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో, బోరబండ సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో సుమారుగా 200 నుంచి 250 ఇండ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ మిషనరీ లేక, రెండో పక్కన సరైనటువంటి సిబ్బంది లేక, ఎందుకంటే ఇళ్లను కూర్చాలంటే సిబ్బంది అవసరం, పెద్ద మొత్తంలో సిబ్బంది. ఇప్పుడు అక్కడ వేసుకున్నటువంటి ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పెద్ద జేసీబీలు పట్టుకొని పోతుంటారు దశలో దానికి అడ్డం పోతా ఉంటారు. కాబట్టి వాటికి కంపల్సరీగా అవసరం, సిబ్బంది అనేది కూడా చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి ఆమ్రపాలి కాటా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కొంత విస్మయం చెందుతా ఉన్నాం. మరి నిజంగా కూడా హైడ్రాకి సపోర్ట్ చేయడం మరి ఆమెకి ఇష్టం లేదా, లేకపోతే హైడ్రాలో పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేక శాలరీ ఆపిందా, దాని వైపు పోకని చెప్పేసి ఏమైనా వార్నింగ్ ఇచ్చింది అనేది చూసుకోవాలి. కానీ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ మధ్యలో మరి ఇక్కడ మరి గవర్నమెంట్ పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమ్రపాలి కాటా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అదైతే సరైనదైతే కాదు. దీన్ని మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది, చాలా మంది కూడా దరిదాపుగా ఈ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు మీరు అన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది సుమారుగా 250 నుంచి 300 మందిని మరి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఫైల్ ఆపింది. మరి దీని పట్ల చాలా పెద్ద నిర్ణయం. అంతే ఇప్పుడు మనం ఈ విషయాన్ని గమనించినట్టయితే వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేదు. కూల్చివేతలు అనేటప్పుడే అసలు అక్కడ నుంచి కూల్చివేత ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ నుంచి ఒక బెదిరింపులు వస్తాయి, రాజకీయ నాయకుల నుంచి ఒక బెదిరింపులు వస్తాయి. ఇవన్నిట్ల మధ్యలో వాళ్ళు జాబ్ చేయడమే చాలా ప్రెషర్. అట్లాంటి సందర్భంలో వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేకపోతే నువ్వో దిక్కు నేనో దిక్కు అని ఉరికితే ఈ పని ఎక్కడ కూడా కలవది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడమా, లేకపోతే సంబంధిత అధికారులతో వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సయోధ్య గురించి జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏ స్టాఫ్నైనా హైడ్రా ఏ టైంలోనైనా వాడుకునే అధికారాలు వాళ్ళకి ఇస్తే మాత్రమే ఈ కూల్చివేతలు కానీ, అక్రమ నిర్మాణాల తొలగింపు కానీ, ఈ చెరువుల్ని కాపాడడం కానీ, నాలాలు కుంటలను ఏవైతే వాటర్ బాడీస్ మొత్తం కూడా కొట్టేసిర్రో అవిటిని పునరుజ్జీవం చేయాలన్నా, హైదరాబాద్కి బయట వర్షాలు కురిస్తే పెద్ద మొత్తంలో వరద రావద్దంటే చెరువులు అవసరం. ఆ చెరువులు మంచినీటి కోసం కంటే ఎక్కువ హైదరాబాద్కి వరద రావద్దని కట్టిన చెరువులే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మీ అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఎవరి కొంప మునుగుతుంది? ఇప్పుడు అందుకనే ఇప్పుడు రేపో మాపో అంటే ప్రతి సాటర్డే వస్తే కూల్చివేతలు అవుతా ఉన్నాయి. రేపు సాటర్డే, ఎల్లుండి సండే, మరి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు రేపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు అన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు ఆ సిబ్బంది రాకపోతే హైడ్రాకి సిబ్బంది ఒకరు కూడా లేరు. ఇప్పుడు హైడ్రాకి సిబ్బంది ఎక్కడ కేటాయించారు? కేవలం జీవో 99 ప్రకారం మాత్రమే దాన్ని ఏజెన్సీగా ఏర్పాటు చేయాలి. ఒకవేళ కనుక
జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఈ వాళ్ళకు జీతాలు కనుక ఇప్పుడు ఇయ్యనట్టయితే రేపు వాళ్ళు విధులకు రారు. ఏది హైడ్రా పిలిస్తే మాత్రం రారు, క్లియర్ గా రారు. వాళ్ళు ఎందుకు క్లియర్ గా జీతాలే రావన్నప్పుడు మేమెందుకు పని చేయాలి? ఓదికి రాజకీయ నాయకుడు బెదిరిస్తాడు, ఓదికి పోలీసుడు బెదిరిస్తాడు, ఓదికి వీడు బెదిరిస్తాడు, మళ్ళీ మా జీతాలు ఆపుతారు. ఇదంతా కథ ఏందని వానికి భయం. అంతే కాబట్టి ఎవరినైనా భయం. దీంతో సమన్వయం చేసేటువంటి బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరొకసారి తీసుకోవాలి. ఒక పక్కన మిగిలిపోయినటువంటి ఇప్పుడు జీతాలు అయితే ఎవరికైతే ఆపిల్లో వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం. వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చోలేదు, వాళ్ళు హైడ్రా కోసం పనిచేయడం జరిగింది. అది ఒక మంచి నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. అది ఆ నిర్ణయానికి వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి ఆమ్రపాలి గారు సైతం మరి దీని పట్ల పునరాలోచించాలి. దీని పట్ల రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి తరుణం. హైడ్రా వెనక్కి తగ్గిపోయింది అన్నటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి మరి ఇప్పుడు హైడ్రా బంద్ అయిపోతుందా? మీరు అనే శీర్షికతో వార్తలు కూడా ప్రసారమే ప్రమాదం కూడా ఉన్నది. ప్రజలకు కన్ఫ్యూజన్ కు అవుతారు. మరి హైడ్రాని క్లోజ్ చేస్తుర్రా లేదా కూల్చివేతలు ఇక్కడికి ఆపేసిర్రా? ఏ దాని మీద క్లియర్ గా ఒక బాధ్యతాయుతమైన అధికారి వివరణ ఇస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్ అనేది తీరే పరిస్థితి లేదు. మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా ఇప్పుడు ఆమ్రపాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ముందుగా హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో హైడ్రా కమిషన్ రేపు మాపో ఏమైనా మళ్ళీ చర్యలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సిబ్బంది అనేది అవసరం. వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపరేట్ అయినటువంటి కొంత సిబ్బందిని కనుక కేటాయించేంత వరకు కొన్ని ఇప్పుడు కేవలం జిహెచ్ఎంసీని వాడుకుంటా ఉన్నారు, మరొక పక్కన రెవెన్యూ సిబ్బందిని వాడుకుంటా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాడుకొని ఈ సంబంధించిన కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజులలో ఇటువంటి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి మిస్టేక్ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.